పాపాలు చేసేవారే సంతోషంగా ఎందుకు ఉంటున్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు. అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. పార్వతీదేవి పరమేశ్వరుని ఇలా అడుగుతుంది, స్వామి, ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా, ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు, ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ సహాయం కూడా చెయ్యని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు? వారే ఎక్కువ ధనవంతులు అవుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ సదాశివుడు, నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను. మనం ఒక్కసారి మారువేషాలలో భూలోక సంచారం చేసి వద్దాం పదదేవి అని అంటాడు. అలా పార్వతీ పరమేశ్వరులు ఒక అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి దాని వేర్లు మాత్రమే భూమిలో ఉంటాయి. ఆ పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా శివునికి ఆ వృక్షం తగిలి ఆ స్వామివారు ముందుకు పడిపోతారు. కాలికి బాగా గాయమై రక్తస్రావం అవుతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టుకడుతుంది. కానీ ఆ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి, నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని, అడవిలోనే అన్నింటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇచ్చారు. పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు. అదేమిటి స్వామి, ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయం అయ్యింది, మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు? పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా పెరగమని ఎందుకు చెప్తున్నారు? మీ లీల ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి అని అడగగా అప్పుడు పరమేశ్వరుడు, ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను దేవి, ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్దాం పదా అంటాడు. పరమేశ్వరుడు, పార్వతీదేవి ఇద్దరూ కైలాసానికి తిరిగి ప్రయాణమైన తరువాత కూడా పార్వతీదేవికి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ, స్వామి, ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నింటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా అదే సందేహాన్ని అడుగుతుంది. ఈ ప్రపంచంలో పాపాత్ములు అయిన మనుషులు, దుష్ట స్వభావం కలిగిన మనుషులు, వీరెందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు అని పార్వతీదేవి స్వామిని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది, వేచి ఉండు దేవి అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో అంటాడు. విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరమిచ్చారు కదా, ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతి పెద్ద వృక్షంగా మారిపోయింది. ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది. మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు. వారి చెడ్డ అలవాటులను వారు వదులుకోవటం లేదు. తమ నీచతత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు వదలటం లేదు. చెరుకు గుణం తీయదనం అని అందరికీ తెలుసు. చెరుకు ఎప్పుడూ కూడా తనలో ఉన్న తీయదనాన్ని ఎలా వదలదో అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు. ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు, అత్యాచారాలు చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కూడా వదలలేరు. అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది. అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు. ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చేది కాదు, గూడు కట్టుకోనిచ్చేది కాదు. పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకి దేవుడు, ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. వసంత ఋతువు రానే వచ్చింది. కొత్త కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా
ఆనందంగా అందంగా తయారైనది. అలానే ఆకాశంలో ఎగసిపోయి ఉన్నది. ఆ దట్టమైన అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన పొడవైన వృక్షం మరొకటి కానరావటం లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి ఆ విధంగా వరాన్ని ప్రసాదించాడు. అందువలనే దాని అహంకారం ఆకాశమంత ఎత్తుకు ఎగబాకింది. ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చి అడవుల్లో వృక్షాలు అన్నీ విరిగిపోవటం ప్రారంభమై పరమేశ్వరుడు వరం పొందిన వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండటంతో ఆ తుఫానుకు తనని తాను రక్షించుకోలేకపోయినది. ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షం నేలకు ఒరిగిపోయినది. ఆ వృక్షం పడిపోయిన తరువాత తుఫాను ఆగిపోయినది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మరలా భూలోక సంచారం కోసమని అదే మార్గంలో వెళుతూ ఉండగా అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని, స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడుగుతుంది. అప్పుడు స్వామి, పద పార్వతి, మార్గమధ్యంలో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని ఆ పరమేశ్వరుడు అంటాడు. అలా వెళ్తూ ఉండగా వారికి మార్గమధ్యంలో ఆ విరిగిన పెద్ద వృక్షం కనిపిస్తుంది. అది చూసిన పార్వతీదేవి, స్వామి మీ లీలలు ఎంతో విచిత్రమైనవి. ఇది ఎంత సుందరమైన వృక్షం, ఎంత పెద్ద వృక్షం. ఈ వృక్షంతో సమానమైన వృక్షం ఈ అడవిలో మరొకటియే లేదు కదా. అన్నిటికంటే చాలా పెద్దగా ఉన్నది ఈ వృక్షం. ఈ అరణ్యంలోనే ఎంతో అందమైన వృక్షం. ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది చాలా అందంగా ఉండేది. ఈ వృక్షాన్ని చూడండి, వేళ్లతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయినది. దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అడుగుతుంది. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నారు, దేవి ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు నా కాలికి తగిలింది. చాలా పెద్ద గాయం కూడా అయ్యింది కదా. ఈ వృక్షమే ఆ వృక్షం. కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏమి వరం ఇచ్చానో నీకు గుర్తు ఉన్నదా? ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరం ఇచ్చాను. అప్పుడు నేను వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది. అందువల్లే ఈ వృక్షం నాశనం చేయటం నా ఆవశ్యకత. అందువలనే వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరం ఇచ్చాను. చూడు దేవి, ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైనదో. విరిగిన వృక్షం అడవిలోనే అతి పెద్దదిగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు. అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులు తనపై గూడు కట్టుకోనివ్వలేదు. బాటసారులకు, యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు ఈ వృక్షం. నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది. అందువల్లే ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి, చాలా పెద్ద పాపి. ఈ వృక్షం తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడలేదు. ఇది జీవితంలో ఏ ఒక్క మంచి కూడా చెయ్యనే లేదు. అందువల్లనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చెయ్యటం చాలా అవసరం. ఈ వృక్షం చాలా విశాలమైపోయినా దాని పతనం దానంతట అదే చివరికి విరిగిపోయింది. నాశనం చెయ్యటానికి నాకు ఎటువంటి కష్టం చెయ్యవలసిన అవసరమే రాలేదు అని పార్వతీదేవికి పరమేశ్వరుడు, ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు, ధనవంతులుగా బలవంతులుగా ఎదుగుతారు, సుఖవంతమైన జీవితం జీవిస్తారు. నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను. ధర్మ మార్గంలో నడవటానికి వారికి ఒక అవకాశాన్ని కల్పిస్తాను. అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనం అయిపోతుందో
అదే విధంగా పాపాత్ములు కూడా నాశనం అవుతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు. అదే విధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అవుతారని పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన సందేశం. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి, మీరు ఈ ముల్లోకాలకే నాథుడు. మీ లీల నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీరు త్రికాల జ్ఞానులు. మీరు ఇచ్చిన వరంలో ఇంత అంతరార్థం ఉందని అప్పుడు నాకు తెలియలేదు. అదేవిధంగా పాపాత్ముల వినాశనం తమ చేతుల్లోనే ఉంటుంది. రాముడు పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. రామాయణంలో రావణుడు 3 లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు, కానీ తన మృత్యువుని తనే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు. రావణుడు మరణించినప్పుడు ఏడవటానికి మండోదరి తప్ప ఎవ్వరూ లేరు. అదేవిధంగా మహాభారతంలో కూడా శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుడు మారడానికి 100 అవకాశాలను ఇచ్చాడు. కానీ కంసుడు దానిని నిలబెట్టుకోలేకపోవటం వలన 100 తప్పులు చేయటం వలన చివరికి శ్రీకృష్ణుల వారి చేతిలో మృత్యువును చవి చూడవలసి వచ్చినది. ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు. అహంకారంతో ఎదుటివారి మనసులను నొప్పిస్తూ ఉన్నారు. పాపాలు చేస్తూ ఉన్నారు. పాపాలు చేస్తూనే ఏ మాత్రం కూడా భయపడటం లేదు. వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ మాట ఆ పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు. అటువంటి వారు కొంతకాలమే సుఖంగా జీవిస్తారు. పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు. అహంకారం విడవకపోతే వారికి ఈ వృక్షంలాగే అంతం తప్పదు. వేళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు. ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా. ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే. అందుకే మన పురాణాలు చెప్తున్నాయి, నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయం చెయ్యమని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోమని. అప్పుడే దైవానుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.